హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు థింక్. పూరి జగన్నాథ్ టెంపుల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ విజిటెడ్ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ టెంపుల్ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది ఇది చార్ధామ్ లో ఒకటి అని. మన భారతదేశంలోనే అత్యంత ప్రముఖ దేవాలయాల్లో పూరి జగన్నాథ్ టెంపుల్ ఒకటి. ఈ టెంపుల్ ఒరిస్సా స్టేట్ లో ఉన్న పూరి నగరంలో ఉన్నది. ఈ పూరిలో సంవత్సరానికి ఒకసారి జరిగే రథయాత్రకి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఇంత పేరు ప్రఖ్యాతి కలిగిన ఈ టెంపుల్లో చాలా మిస్టరీస్ దాగి ఉన్నాయి. అవి ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ఈ ఆలయ పురాణం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత కృష్ణుడు ఒకరోజు చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జర అనే వేటగాడు వస్తాడు. అతను జింక అనుకుని కృష్ణుడి పాదానికి బాణం వేస్తాడు. ఇంకా ఆ సమయానికి కృష్ణుడికి ఇది మానవ శరీరంని వదిలి వెళ్లాల్సిన టైం వచ్చిందని అర్థమవుతుంది. అదే సమయంలో అర్జునుడు అక్కడికి వస్తాడు. ఇదంతా చూసిన అర్జునుడు ఇదంతా కృష్ణ భగవానుడు లేదా అనుకుని కృష్ణుని శరీరానికి అంతిమ సంస్కారాలు చేస్తాడు. అయితే ఆ సమయంలో శరీరంలో అన్ని భాగాలు కూడా బూడిదైనా కూడా ఒక్క కృష్ణుడి గుండె మాత్రం నీలం రంగులో అలా మెరిసిపోతూ ఉంటుంది. అయితే ఏం జరుగుతుందో అర్జునుడికి అర్థం కాని సమయంలో ఆకాశవాణి అర్జునుడికి ఆ గుండెని వేప చెక్కకి కట్టి సముద్రంలో వదిలేయమని చెప్తుంది. ఇది విన్న అర్జునుడు అలాగే చేస్తాడు. అయితే కొంతకాలం తర్వాత కృష్ణుడి మీద బాణం వేసిన జర చనిపోయి పూరి నగరంలోని ఒక ఆటవికుల జాతిలో విశ్వాబసు అనే పేరుతో పుడతాడు. అండ్ అదే జాతికి నాయకుడు కూడా అవుతాడు. ఒక రోజు ఇతనికి ఆ వేప చెక్క కట్టి ఉన్న గుండె దొరుకుతుంది. ఈ గుండెని అతను ఒక చోట పెట్టి పూజ చేస్తూ ఉంటాడు. ఆ ఆటవికులు కూడా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పూజ చేస్తూ ఉంటారు. ఈ విషయం ఆ రాజ్యానికి రాజు అయిన ఇంద్రద్యుమ్నుడికి తెలుస్తుంది. అతను ఆ రాయిని తన దగ్గర ఉండాలని కోరుకుంటాడు. అండ్ ఆ రాయిని కనిపెట్టడానికి విద్యాపతి అనే అతన్ని విశ్వాబసు దగ్గరికి పంపిస్తాడు. అయితే విద్యాపతి యొక్క మంచితనాన్ని చూసి విశ్వాబసు తన కూతురుని అతనికి పెళ్లి కూడా చేస్తాడు. అయితే పెళ్లైన తర్వాత తన కూతురు ఇంకా విద్యాపతి ఇద్దరు ఆ రాయిని చూడాలని తన తండ్రిని అడుగుతారు. విశ్వాబసు వాళ్ళకి చూపిస్తాను కానీ ఒక కండిషన్ మీద చూపిస్తాను అని చెప్తాడు. అదేంటంటే కళ్ళకి గంతలు కట్టుకుని మాత్రమే తనతో రావాలి, అలా వస్తేనే చూపిస్తాను అని చెప్తాడు. ఎందుకంటే ఈ రాయి దాచిపెట్టిన ప్రదేశం తెలియకుండా ఉండాలని అలా చెప్తాడు. విద్యాపతి ఈ విషయాన్ని రాజుకి ఎలా చెప్పాలి అని ఆలోచించి వెళ్లే దారిలో విత్తనాలు పోసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే ఆ దారిని గుర్తుంచుకోవడానికి. ఈ విషయం తెలుసుకున్న రాజు ఆ రాయిని చూడడానికి వస్తాడు. అయితే అక్కడ జరిగే అద్భుతం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న విత్తనాలు అన్ని మొక్కలు అయిపోయి దారి కనిపించకుండా మారిపోతాయి. అయితే ఈసారి విద్యాపతి ఇంకా అతని భార్య విశ్వబసుని చాలా ఫోర్స్ చేస్తారు. ఇది రాజుకి ఎలాగైనా చూపించాలి, అదే మన అందరికీ మంచిది అని. అయితే విశ్వబసు దీనికి ఒప్పుకుంటాడు. కానీ రాజు వచ్చే సమయానికి ఆ రాయి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇది చూసి రాజు నీరసంతో నేను ఆ రాయిని చూసేదాకా ఇక్కడి నుంచి కదలను అని అక్కడే నిద్ర ఆహారాలు మానేసి కూర్చుంటాడు. అయితే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిన రాజుకి కృష్ణుడు కళ్ళలోకి వచ్చి, ఇంద్రద్యుమ్న, నువ్వు ముందు నాకు ఒక దేవాలయం కట్టి ఆ దేవాలయంలో సముద్ర తీరంలో ఉన్న వేప చెక్కతో విగ్రహాలు చేయించు. ఆ తర్వాత ఆ రాయి ఆ విగ్రహాల్లోకి తనకు తానుగా వచ్చి చేరుకుంటుంది అని చెప్పి అలా కల్లో వచ్చినట్టుగానే రాజు గుడి కట్టిస్తాడు. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే సముద్రంలో ఉన్న వేప చెక్కకి మాత్రం ఎవరు కదిలించలేకపోతారు. అయితే మళ్ళీ రాజుకి కల వస్తుంది. ఏంటంటే ఆ వేప చెక్కుని ఆ ఆటవికుల జాతి వాళ్ళు మాత్రమే కదిలించగలరు అని. ఆ కళలో వచ్చిన విధానంగానే ఆటవికులు చెక్కని కదిలించి గుళ్ళోకి తెస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కారణం వల్లే ఇప్పటికీ గుళ్ళో ప్రసాదాలు చేసేవాళ్ళు గాని ఇంకా చాలా మంది వర్కర్స్ గాని ఆటవికుల జాతి వాళ్ళు మాత్రమే ఉంటారు. అయితే అలా చెక్కని తీసుకెళ్లాక ఎవ్వరు ఆ చెక్క మీద ఒక ఘాటు కూడా పెట్టలేకపోతారు. ఈ విగ్రహాలు ఎలా చేయాలి అని సంకోచంలో పడ్డ రాజుగారికి ఒక ముసలి బ్రాహ్మణుడు అతను రాజుతో, నేను ఈ చెక్కని విగ్రహాలుగా మార్చగలను, కానీ నన్ను ఒక్కడనే ఒక 21 రోజులు గదిలో వదిలేయాలి, ఎవరు ఆ గదిలోకి రాకూడదు అని కండిషన్ పెడతాడు. అలాగే అని రాజు దీనికి ఒప్పుకుంటాడు. అయితే 14 రోజులు గడిచాక కూడా ఆ బ్రాహ్మణుడు ఆ గది నుండి బయటికి రావడంతో రాజుకు అనుమానం వస్తుంది. ఇంకా రాజు ఎలాగైనా ఆ డోర్ ఓపెన్ చేయాలని డిసైడ్ అవుతాడు. అయితే ఆ డోర్ ఓపెన్ చేసిన వాడికి ఒక అద్భుతం కనిపిస్తుంది. అదేంటంటే ఆ చెక్కలన్నీ విగ్రహాలుగా మారిపోయి ఉంటాయి. అండ్ ఆ బ్రాహ్మణుడు కూడా అక్కడి నుంచి మాయమైపోతాడు. ఆ విగ్రహాలు ముందుగానే గది తెరవడం వల్ల ఇన్కంప్లీట్ గానే ఉండిపోతాయి. అంటే అందరికీ అర్థమయ్యేది ఏంటంటే ఆ విగ్రహాలు చెక్కింది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీ విష్ణుమూర్తియే అని. అందుకే ఇప్పటికీ ఆ సగం చెక్కబడిన విగ్రహాలనే పూజిస్తూ ఉంటారు. ఇది ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ కి ఉన్న స్థల పురాణం. ఇదే టెంపుల్ లో మరెన్నో మిస్టరీస్ కూడా దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఇంత మహిమ గల పూరి జగన్నాథ్ టెంపుల్లో ఎవరికి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటిది పూరి జగన్నాథ స్వామి రథోత్సవం. ఈ రథోత్సవం ప్రతి సంవత్సరం జూన్ జూలై మాసాల్లో జరుగుతుంది. అయితే
ఈ రథోత్సవానికి లక్షలాది మంది జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఆ రథోత్సవం జరిగిన ప్రతిసారి వర్షం తప్పకుండా పడుతుంది. ఇప్పటిదాకా జరిగిన రథోత్సవాలన్నిట్లో ఒక్కసారి కూడా వర్షం పడకుండా లేదు. అండ్ లక్షలాది మంది వచ్చిన ఈ రథోత్సవం టైంలో ఎవ్వరికీ కూడా గాయాలు అవ్వవు అనేది ఇక్కడి నమ్మకం. నెంబర్ 2, సుదర్శన చక్రం. పూరి జగన్నాథ్ గుడి గోపురం పైన ఉన్న సుదర్శన చక్రం దగ్గర 20 అడుగుల ఎత్తు అండ్ 1 టన్ను బరువులో ఉంటుంది. ఈ సుదర్శన చక్రం ప్రత్యేకత ఏంటంటే మనం ఈ చక్రం వైపు ఏ దిక్కు నుంచి చూసినా అది మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఎలా జరుగుతుంది అని ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. నంబర్ 3, ఈ దేవాలయ గోపురం మీద నుంచి పక్షులు గాని విమానాలు గాని ఎగరవు. పైగా ఈ ఆలయం ఆవరణని నో ఫ్లై జోన్ గా గవర్నమెంట్ గుర్తించింది. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎవరికి తెలియదు. ఈ ఆలయ గోపురానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఒక రోజులో ఏ టైంలో అయినా గోపురం యొక్క నీడ మనకి కనిపించదు. ఫిజికల్ గా ఇది పాసిబుల్ కాకపోయినా ఇలాంటి అద్భుతాన్ని ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ లోనే చూడగలం. నెంబర్ 5, సింహద్వారం. ఈ జగన్నాథ స్వామి గుడిలో 4 ద్వారాలు ఉంటాయి. దీనిలో సింహద్వారం అనేది మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పొచ్చు. మనం సింహద్వారంలోకి ప్రవేశించగానే అలలు శబ్దాలు మనకి వినిపిస్తాయి. కానీ మనం సింహద్వారం నుంచి దాటుకొని ముందుకు వెళ్ళగానే మనకి ఆ శబ్దాలు ఆగిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఒక మిస్టరీ. ఈ గుడి గోపురానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి పైన ఉండే జెండా. ఈ జెండాని ప్రతిరోజు కట్టాల్సిందే. అంటే ఇప్పటిదాకా ఏ ఒక్క రోజు ఈ జెండాని కట్టడం గుడి సిబ్బంది మిస్ చేయలేదు. ఒకవేళ ఈ సాంప్రదాయాన్ని గనక ఒక్కరోజు చేయకపోయినా గుడి అనేది 18 సంవత్సరాల వరకు మూసివేయాలి అనేది అక్కడ ఉన్న నమ్మకం. ఈ జెండాకి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఈ జెండా గాలి ఎటువైపు వీస్తే ఆ దిక్కుకి ఆపోజిట్ దిక్కులో తిరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాలి తూర్పు దిక్కుకు వీస్తుంటే ఈ జెండా కూడా తూర్పు దిక్కు వైపు తిరిగి ఉంటుంది. ఇది ఫిజికల్ గా ఇంపాసిబుల్, బట్ పూరి జగన్నాథ స్వామి గోపురం మీద మాత్రం ఇది జరుగుతూ ఉంటుంది. నెంబర్ 7, ప్రసాదం. ఈ గుడికి ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వచ్చే ప్రతి భక్తులకి ప్రసాదం అనేది అందరికీ సరిపోయేలా ఉంటుంది. ఎప్పుడు ఈ ప్రసాదం వేస్ట్ అవడం గానీ తక్కువ అవడం గానీ అనేది జరగలేదు. ఈ ప్రసాదానికి ఉండే మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రసాదాన్ని మొత్తం మట్టి కుండల్లో చేస్తారు. ఈ మట్టి కుండల్ని ఒకదాని మీద ఒకటిగా 7 కుండల వరకు అమర్చి వండుతారు. అయితే ఇక్కడ వింతైన విషయం ఏంటంటే ఈ ప్రసాదాల్లో మొట్టమొదట పైన ఉండే కుండలో ప్రసాదం తయారవుతుంది. నిజానికి మన ఫిజిక్స్ ప్రకారం కింద ఉన్న కుండలోని ప్రసాదం ముందుగా కుక్ అవ్వాలి. బట్ ఇక్కడ వింత వల్ల పైన ఉన్న ప్రసాదమే ముందుగా కుక్ అవుతుంది. ఇలాంటి అద్భుతమైన రహస్యాలు అండ్ మహిమలు కలిగిన పూరి జగన్నాథ్ టెంపుల్ ని ప్రతి ఒక్కళ్ళు ఒకసారన్నా విజిట్ చేసుకోవాలి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.